ఐడల్ వర్షిప్ చేయడం కారణం దేవుడు ఐడల్ ఉన్నాడని కాదు, మొత్తం దేవుడి తాలూకా స్వరూపాన్ని ఐడల్లో మనం ఊహించుకుని దేవుడిని మనం పూజిస్తున్నాం. అంటే అక్కడ పూజిస్తున్నప్పుడు ఆ నిరాకార స్వరూపాన్ని మొత్తాన్ని మనం పూజిస్తున్నట్టే. ఈ సాకారంలో ఉన్న దేవుడిని నిరాకార స్వరూపం మొత్తాన్ని మనం పూజిస్తున్నట్టు, అంతేగాని ఐడల్ మనం పూజిస్తున్నట్టు కాదు. ఆ సింపుల్ లాజిక్ మనం అర్థం చేసుకుంటే చాలా పెద్ద సైన్స్ ఇది. ఇట్స్ ఎ విండో, ఇట్స్ గేట్వే, ఇట్స్ ఎ గేట్వే టు రీచ్ టు ది గాడ్, రీచ్ టు ది సుప్రీం ఎనర్జీ. అది మనకు అర్థమైతే అసలు ఐడల్ వర్షిప్ చేసేవాళ్ళు దే విల్ బి ఈజీలీ గోయింగ్ టు ది గాడ్. ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర ఫోకస్ అయింది కాబట్టి ఆ ఫోకస్ నుంచి ఆబ్వియస్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం యూనివర్సల్ గా మొత్తం అంతా యూనివర్స్ అంతా దేవుడు అని ఎలా చూస్తున్నామో మనకి ఎక్కడ దేవుడు ఉన్నాడు అనే కన్ఫ్యూజన్ వస్తుంది. మన చిన్న థాట్స్ కదా, చిన్న బ్రెయిన్ మైన్యూట్, అంటే ఈ మన చుట్టుపక్కల ఉన్న సమాజమే ప్రపంచం అనుకునేంత తుచ్చమైన బ్రెయిన్ మనది. అసలు యూనివర్స్ ఎంత పెద్దది, అంత పెద్ద యూనివర్స్ లో దేవుడిని ఎక్కడ పట్టుకోగలం అనే ఒక కన్ఫ్యూజన్ లేకుండా మన సైంటిస్టులు, అంటే మన పూర్వీకులు సైంటిస్టులు, ఋషులు కనుక్కున్న సీక్రెట్.